ఇంకా ప్రకటించబడతామన్నది. మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. ఎవరికి ఈ యొక్క సువర్తమానము, ఎవరికి ఈ యొక్క పరలోకపు బోధ తెలియజేయబడతామన్నది అనేది మనం ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే ఎవరికి ఈ యొక్క పరలోక బోధ వినపడాలి, చెప్పబడాలి అంటే వాక్యం చెబుతామన్నది. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయములు గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును.